ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జేఎస్ టీమ్ వెనిగిండ్ల వారి తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు యొక్క కృపను బట్టి, తన అపారమైన ప్రేమను బట్టి, దేవుడు మాకు అనుగ్రహించిన పరిచర్యను బట్టి గత కొంతకాలము సాక్ష్యములు ఆలస్యమైన దేవుడు తన ఉచితమైన ప్రేమలో మరొక సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావటానికి ప్రభువారు కృప చూపించారు. నామానికి స్తోత్రం. ప్రభుపక్షంగా మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సంఘస్థులందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా సాక్ష్యం ఏమిటి అనగా, దేవుడు నేను అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడు నేను తెలుసుకోవటం జరిగింది. ఎలా తెలుసుకున్నాను అని అనగా, మా నాన్న పెద్ద కొడుకు అవడం వలన మా నాయనమ్మ ఇంటికి వచ్చేది. రావడంతో నాతో అప్పుడప్పుడు చెప్తూ ఉండేది, అయ్యా దేవుని సన్నిధిరా అని చెప్తూ ఉండేది. నేను సరే వస్తానమ్మా నాయనమ్మ నేను చెప్పేవాడిని. ఎందుకు వచ్చేవాడిని అంటే, నాకు అక్కడక్కడ మచ్చలు ఉండేవి. మచ్చలు ఉండటం వలన మా నాయనమ్మ చూసింది, ఒకసారి చూడటం వలన అయ్యా తగ్గిపోద్ది, దేవుని సన్నిధి రా అని చెప్పటం వలన నేను దేవుని సన్నిధికి వెళ్ళడం వలన ఆ దేవుడు నన్ను స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత దేవుడిలో రక్షణ తీసుకోవటం జరిగింది. తీసుకున్న తర్వాత ఆ రీతిగా మా నాయనమ్మ నడిపించింది కాబట్టి ఆ రీతిగా నేను వచ్చాను. వచ్చిన తర్వాత నాకు పరిశుద్ధ వివాహం అయింది. అయిన తర్వాత ఆమె కూడా విశ్వాసి. నాకు ఎన్నో సంవత్సరాలుగా వివాహం అయింది, కానీ 13 సంవత్సరాలు మా జీవితంలో బిడ్డలు లేకుండా అనేక హాస్పిటల్ తిరగటం, దేవుని మీద ఆధారపడటం. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎలా కార్యం చేశాడంటే, ఒక దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకొని ఒక బిడ్డను దయచేశాడు. ఎన్ని సంవత్సరాలు 13 సంవత్సరాలు మా జీవితంలో నిరీక్షణ ఆనాటికి ఫలించింది. 13 సంవత్సరాలు మా జీవితంలో ఎన్నో శ్రమలు పడ్డాం, బిడ్డల కోసం అంగలార్చాం, దేవుని మీద ఆధారపడ్డాం. దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా, ఒక వాక్యంలో దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అని దేవుని యొక్క వాక్యం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఉన్నదా అన్నప్పుడు నా విషయం ఎందుకయ్యా నీకు అసాధ్యం అని చెప్పి నేను ఆ వాగ్దానం తీసుకొని దేవునితో పోరాడటం జరిగింది. దేవుని యొక్క వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయటం జరిగింది. మా యొక్క సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా మా కోసం ప్రార్థన చేశారు. ప్రార్థన చేయటంతో దేవుడు ఒక బిడ్డను అనుగ్రహించిన తర్వాత ఆ బిడ్డకి ఎంతో గొప్ప కార్యం మా పట్ల. అన్ని సంవత్సరాల నిరీక్షణ ఒక్కసారిగా మాకు బిడ్డ కరిగారు అని ఆ డాక్టర్ గారు చెప్పడంతో బాగా సంతోషం వేసింది మాకైతే. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలను చేశాడు మా దేవుడు. ఆయన నమ్ముకోవడం వలన ఎవరూ కూడా దరిద్రులుగా ఉండరు, కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు, మన బిడ్డలను ఆశీర్వదించేవాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యం చేశాడు. ఒక్క బిడ్డ కాదండి, ఇప్పుడు 2 బిడ్డలు దేవుడు అనుగ్రహించాడండి. దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో శ్రమలు, బంధువులు ఎదుట ఒక ఫంక్షన్ జరిగింది అని అంటే, ఈయనకి బిడ్డలు లేరు కదా, వీళ్ళని ఎందుకు పిలవాలి అనే దూరం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి మా జీవితంలో. మేము ఎంతగానో శోభపడ్డాం. ఎందుకంటే బిడ్డలు లేరే, ఈ గొడ్డుపోతోడి జీవితానికి ఒక గొప్ప కార్యం చేయడా అని చెప్పి దేవుని మీద ఆధారపడినప్పుడు గొప్ప కార్యం చేశాడు మా పట్ల. ఎన్నో గొప్ప కార్యాలు దేని స్థితిలో ఉండగా జ్ఞాపకం చేసుకున్నాడు. బిడ్డలు లేనప్పుడుగా కన్నీరు కార్చి వేడ్చినప్పుడు, సంఘ బిడ్డలు బలంగా ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ గొప్ప కార్యం దేవుడు చేసినట్లుగా నేను చూస్తాను. ఈ దాసుడు, మా యొక్క గొప్ప దాసుడు, ఆయన వాక్యం బోధించడం వలన, వినడం వలన విశ్వాసం కలిగి, విశ్వాసం వలన బలపరచబడ్డాం. ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగాయి. ఎందుకంటే నా జీవితంలో రోగిగా ఉన్నప్పుడు కూడా దేవుడు స్వస్థపరిచాడు. బిడ్డలు లేనప్పుడు బిడ్డలు ఇచ్చిన తండ్రికి ఏమిచ్చినా రుణస్తులు మేము బతికినంత కాలం ఆయనకు రుణపడి జీవిస్తామని మనం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం, ఎంతకన్నా వందనాలు. నా పేరు విమల. నేను చిన్నప్పుడు నాకు పిరిసిలాగా వచ్చేది. అప్పుడు మా పెద్దమ్మగారు ఐపీసీ చర్చికి వెళ్ళేవారు. మా గుడదల్లో ఐపీసీ చర్చికి వెళ్ళేవాళ్ళు. అమ్మటమ్మని మమ్మల్ని కూడా తీసుకెళ్ళేది.
అట్టా కొన్నాళ్ళు అట్లా ఉన్నప్పుడు తగ్గిపోయింది. నాకు అలా వచ్చినప్పుడు హాస్పిటల్‌లో తీసుకెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు ఉండాల్సింది. ఇక గారాబం ఎక్కువైపోతుందని చెప్పి మా అమ్మ విజయవాడ నుంచి గుంటూరు తీసుకొచ్చేసింది. అక్కడ మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఒకసారి నాకు స్కూలుకెళ్ళినప్పుడు తల మీద కొట్టంగానే నాకు కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంక మా అమ్మ ప్రార్థన చేసింది. అప్పుడు మా అమ్మ కొద్దిగా విశ్వాసంగా హోసన్నా మినిస్ట్రీకి ప్రార్థనకెళ్ళేది. ఆడికెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అక్కడైతే అందరూ ఉండేవాళ్ళు. నేను ఒక్కదాన్నే ఏం చేయాలి నా పిల్లకి రాకుండా చూడమని ప్రార్థన చేసింది. ఇంక నాకు పిలుసు అనేది చిన్నప్పటి నుంచి వచ్చేది కాదు. అట్లా తగ్గిపోయింది. ఇలా ఎళ్ళినప్పుడు నాకు మా అమ్మ అక్కడ 4 రోడ్ సెంటర్ కాబట్టి సేవకులు చాలామంది ఇటు యేసన్న మందిరం వాళ్ళు వచ్చేవాళ్ళు. అటు ఐపీసీ చర్చి మండిపూడి నుంచి పాస్టర్ గారు వచ్చేవాళ్ళు. మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు. అలా మా అమ్మ వారానికి ఇలా ప్రార్థన జరిగేవి ఉండేది. నేను చిన్నప్పటి నుంచి ఇసుక్కునేదాన్ని. పద్దాక వచ్చేవాళ్ళు పని పాట లేదా అసలు ప్రార్థనకి ప్రార్థన అంటావు. నువ్వు వెళ్ళింది కాక మమ్మల్ని కూడా చెడగొడతావు అని మా అమ్మని ఇసుక్కునేదాన్ని. అయినా కానీ మా అమ్మ చాలా బలపడి ప్రార్థన మాకు చేసేది. మా నాన్నగారు డ్యూటీకెళ్తా ఉండేవాడు. మేము ముగ్గురమే మమ్మల్ని బాగా విశ్వాసంతో మమ్మల్ని చిన్నప్పటి నుంచి దేవుడిలో పెంచింది. నేను స్కూలుకెళ్ళినప్పుడు 10థ్‌లో ఉన్నప్పుడు సార్ గారు నన్ను కొట్టేవాడు. ఎందుకంటే నేను ఇంకొక అమ్మాయి ఉండేవాళ్ళమి. కట్న వాళ్ళందరూ ఎన్ని బొట్టు, కాటిక ఎన్ని గాజులు ఎన్ని వేసుకునేవాళ్ళు. మేమిద్దరం వేసుకునేవాళ్ళం కాదు. ఆ అమ్మాయి హోసన్నా మినిస్ట్రీలో ఆ అమ్మాయి వెళ్ళేది. నేను ప్రార్థనకి చిన్నప్పటి నుంచి వెళ్ళేదాన్ని. ఇంక మేమిద్దరం వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఇద్దరిని ఏదైనా పాఠాలు అప్పచెప్పకపోయినా, హోంవర్క్ రాయకపోయినా మమ్మల్ని ఇద్దరిని రాసినా కానీ తప్పని చెప్పేసి మమ్మల్ని ఇద్దరిని నుంచోబెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆయన మేము బేపనాయన కాబట్టి మేము ఇట్లా వెళ్తున్నామని చెప్పేసి ఇట్లా ఉంటున్నామని చెప్పేసి కొట్టేవాడు మమ్మల్ని. అయినా కానీ మేము వినేవాళ్ళం కాదు. నేను మా అమ్మని అనేసేది, అమ్మ స్కూల్లో నన్ను తిట్టేవాళ్ళు, నేనేం చేయనమ్మా అంటే, మా అమ్మ దేవుడు బిడ్డలమమ్మ మనం అసలు పెట్టుకోకూడదని. ఇంక మా వాళ్ళు, మా పెద్దనాన్నోళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, నువ్వు వెళ్ళింది కాకుండా పిల్లలను కూడా ఎన్ని తీసేసి నీ వెంబడి తీసుకెళ్తున్నావు అనేవాళ్ళు. నా తగ్గ వాళ్ళే ఆ అమ్మాయి దేవుడు వచ్చేవాళ్ళే వస్తారు, దేవుడే సహాయం చేస్తాడు అనేది. అలాగే నా తరపున అన్నయ్య, ఆయన తరపున ఫ్రెండ్ అంట ఆయన, వాళ్ళిద్దరూ ఐపీసీలో బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు మాకు సహోదరి ఉంది అన్నప్పుడు నాకు సహోదరుడు ఉన్నాడు అని చెప్పి ఇద్దరు తీసుకొచ్చి నాకు వివాహం జరిపించారు. వివాహం జరిపించిన తర్వాత కొన్నాళ్ళకి 13 సంవత్సరాలకి నాకు పిల్లలు లేరు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ నాకు పిల్లలు పుట్టలేదు. మేమిద్దరం కలిసి కొన్నేళ్ళయ్య గారు పాస్టర్ గారు చర్చికి మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళమి. అట్టా పాస్టర్ గారు మా కొరకు, చిన్న పాస్టర్ గారు మా కొరకు ఎంతో విశ్వాసులు ఎంతో మా కొరకు ప్రార్థన చేశారు. అలాగే 2007 సంవత్సరంలో నాకు ఒక బలహీనత కలిగింది. దానిలోనే నాకు టైఫాయిడ్, మలేరియా, పసికిళ్ళు అయినాయి. అప్పుడు నేను చనిపోతాను అనుకున్నాను. ఇప్పుడు డాక్టర్ గారు, అమ్మ అసలుకి 3 బలహీనతలు ఉన్నప్పుడు ఆ పిల్ల ఎలా గట్టినవుతుందమ్మా అన్నాడు. అయినా కానీ దేవుడి కృప వల్ల నేను ఆ బలహీనతలో ఉండి నాకు స్వస్థత ఇచ్చాడు దేవుడు. అంతేకాకుండా ఎన్నో హాస్పిటల్ దిగినప్పుడు నాకు 13 సంవత్సరాలు ఎటు వెళ్ళినా కానీ, ఇటు ఫంక్షన్లకు వెళ్ళినా కానీ, ఇటు మా అత్తయ్య వాళ్ళ తరపున అయినా అటు చాలా హీనంగా మాట్లాడేవాళ్ళు. అటు పిల్లలు లేరు వాళ్ళకి అని ఒక చిన్న చూపుగా చూసేవాళ్ళు. అయినా కానీ నేను బాధపడేదాన్ని. నాకు యెహోవా నాకు కార్యం చేస్తారని నమ్మకంతో, విశ్వాసంతో నేను ముందుకు సాగేదాన్ని. నేను ఆత్మీయతలు ఎంతో నన్ను బలపరిచేది. అలాగే నాకు 13 సంవత్సరాలకి నాకు ఒక ఆడపిల్లనిచ్చాడు, చక్కని ఆడపిల్లనిచ్చారు. నేను ఒక పాప చాలులే నాకు అనుకున్నాను. 2 పాపలు ఇచ్చారు. మా సేవకులు ఎంతో మమ్మల్ని బలపరుస్తారు. మా చిన్న పాస్టర్ గారైనా, పాస్టమ్మ గారైనా, పెద్ద పాస్టర్ గారైనా, అనుదినము మా కొరకు ఎంతో కన్నీరు కలిసి మా కొరకు, మా కుటుంబం కొరకు, అనేక కుటుంబాల కొరకు, మా సంఘస్థులు కూడా మా కొరకు ప్రార్థిస్తారు. మేము ఆత్మీయులు ఇంకా ఎదుగుదలకు మా కొరకు ప్రార్థించండి. బంధువుల్లోనే ఉంటారండి. బంధువుల్లో చాలా వరకు చూస్తారు, ఏదైనా ఫంక్షన్ జరిగితే పిలవరు. ఎందుకు పిలవరు అంటే వీరికి బిడ్డలు లేరు, బిడ్డలైన ఉంటేనే ఏదైనా ఫంక్షన్కి కానీ దేనికైనా పిలిచేవాళ్ళు. కానీ మమ్మల్ని అయితే పిలిచేవాళ్ళు కాదు. మేము ఎంతగానో బాధపడేవాళ్ళం ఆ విషయంలో. ఎందుకంటే ఆ బిడ్డలు లేరు పోవడం వలన వీళ్ళు పిలవట్లేదు అని చెప్పి మేము చాలా బాధపడిన రోజులు ఉన్నాయి. వాళ్ళు కూడా పిలవరు.
అన్య బంధువుల్లో కూడా చాలా సంగతులు, ఏదైనా చిన్న ఫంక్షన్ కానివ్వండి, పెద్దది కానివ్వండి, ఇలా బిడ్డలు లేకపోవడం వల్ల చిన్న చూపు చాలా చూస్తారు. అయినప్పటికీ కూడా దేవుడు మా యందు కనికరించి బిడ్డలిచ్చినందుకే దేవునికి స్తోత్రం. మాకు బంధువుల్లో అవమానం జరిగినప్పుడు, వాళ్ళు పిలవనప్పుడు మాకు సంఘంలో మా సంఘ బిడ్డలందరూ కూడా మా కోసం విజ్ఞాపన చేసేవాళ్ళండి. ఓదార్చేవాళ్ళు, బలపరిచేవాళ్ళు, మా కోసం విజ్ఞాపన చేసేవాళ్ళు. ఆ విజ్ఞాపన సంఘ ప్రార్థన చాలా గొప్పది. ఎందుకంటే అందరూ ఏకీభవించి ప్రార్థించడం వలన, అనేక మంది సంఘాలలో ఆదరించడం వలన మేము బలపరచబడ్డాం. పెద్దయ్య గారి వాక్యం కానివ్వండి, చిన్నయ్య గారి వాక్యం కానివ్వండి, చాలా ఆదరిస్తారు. వాక్యం ద్వారా ఆదరిస్తారు, ప్రేమగా మమ్మల్ని ఆదరిస్తారు. ప్రేమగా మమ్మల్ని ఏదైనా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అన్నీ మమ్మల్ని అడిగి యోగక్షేమాలు కూడా కనుక్కొని మా యందు శ్రద్ధ కలిగి వాళ్ళు ప్రేమించిన విధానం చూస్తే మాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కూడా ఇంత ఆదరించడం అనేది. కానీ సంఘ బిడ్డలు, సంఘ కాపరులు అందరూ కూడా ఎంతగానో ఆదరించడం వలన మేము అలాగా ఆదరించబడ్డాం. మాది అన్యుల కుటుంబం అయినప్పటికీ కూడా మాకు ఆదరణ సంఘంలో దొరికింది. సంఘ బిడ్డలు ఆదరించడం వలన మేము అలాగా ఆదరించబడ్డాం. మా బంధువులు కానీ, మా స్నేహితులు కానీ, ఈ దేవుణ్ణి నమ్ముకోవటం ఏందిరా, మనకు దేవుళ్ళు లేరా, ముక్కోటి దేవతలు అనేక మంది ఉన్నారు, మనకు దేవుళ్ళు లేరా అని వాళ్ళు అన్నప్పుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడు. అవి వాళ్ళకి తెలియక వాళ్ళు అలా రీతిగా మాట్లాడుతున్నారని చెప్పి మేము అనుకోవటం జరిగింది. దేవుడు మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపరచలేదు. ఎక్కడైతే ఏ బంధువులు ఏదైతే మేము హీనపరచబడ్డామో, ఏ బంధువులు ఏదైతే మేము అవమానపరచబడ్డామో, దేవుడు మమ్మల్ని ఆదరించాడు, బలపరిచాడు. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ మాకు దేవుడు ఘనత అనుగ్రహించాడు. విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు వచ్చే శ్రమ ఏదైనా మాకు ముందున్న శ్రమ కంటే ఏది గొప్పది కాదు. కాబట్టి ఇప్పటి వరకు కొనసాగుతున్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రజలందరికీ కూడా మేము దేవుని ఎలా అయితే రుచి చూసి తెలుసుకున్నామో, మీరు కూడా ఒకసారి ఈ నిజ దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోనండి. ఎందుకంటే మా పట్ల చేసిన కార్యం మీ పట్ల కూడా చేయగలడు అని విశ్వాసంతో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ, అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు ఈ సాక్ష్యం దీవించిన గాక. సజీవ సాక్ష్యాలివి, సజీవ సాక్ష్యాలివి, సిలువ మూర్తి ప్రేమకు సజీవ సాక్ష్యాలివి, సజీవ సాక్ష్యాలివి, సిలువ మూర్తి ప్రేమకు సజీవ సాక్ష్యాలివి, సమాధాన శక్తికి సజీవ సాక్ష్యాలివి, సజీవ సాక్ష్యాలివి, సజీవ సాక్ష్యాలివి.